ఇంత పెద్ద కొండ పైన ఇప్పుడు నేను నిలుచుకున్నాను ఇక్కడ. ఈ కొండ మీద నిలుచుకుంటే ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూపించినాను. ఇక్కడ మొత్తం సర్కల్ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు మొత్తం అడవే ఇక్కడ ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను ఇక్కడ కొండ మీద ఉన్నాను. ఈ కొండ మీద అయితే హైట్ మీరు చూస్తూ ఉన్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే మీకు వ్యూ ఎలా కనబడుతుంది అని. ఈ వ్యూతో పాటు ఇక్కడ వచ్చి చూస్తే మీకు నరసింహస్వామి గుడి అయితే ఇక్కడ ఉంది. అక్కడ కింద చూసేదైతే మీకు గోపురం కనబడుతుంది చూడండి. ఆ గోపురం దగ్గర అయితే మనకి వెంకటరమణ స్వామి దేవుడి గుడి అయితే అక్కడ ఉంది. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి చూపించేదానికి ఈరోజు నేను ఇక్కడ బన్నరఘట్ట నేషనల్ పార్కు, ఇది కొండ అనమాట. బెంగళూరులో చాలా పెద్ద కొండ. సో ఇక్కడ వచ్చి సిటీల మధ్యలో ఉండేదానికి మనకి ఇది మంచి వ్యూ అని కూడా చెప్పొచ్చు చూసేదానికి. ఇక్కడ మొత్తము చుట్టూ మనం చూస్తే మనకి ఎక్కడ చూసినా మొత్తం అడవే ఇక్కడ ఉండేది. ఎందుకంటే దీని పక్కనే మనకి జూ ఉంది, ఇక్కడ అనిమల్స్ జూ అయితే ఇక్కడ ఉంది. అందువల్ల ఈరోజు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాము అని వచ్చినాను కదా. ఇక్కడ ఇంకా మనము వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మొత్తం నా ఛానల్ని ఎవరెవరు చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడైతే ఇప్పుడు మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఈ గుడి ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎలా పోవాలి వెళ్ళాలి అని చెప్పేసి అని డీటెయిల్గా చూపిస్తాను. లెట్ us స్టార్ట్. ఇప్పుడైతే నేను ఇక్కడ ఆర్చ్ దగ్గరకు వచ్చినాను. ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనం ఇంకా 500 మీటర్స్ అయితే పోవాలా. మీకు అక్కడ గోపురం అయితే కనపడుతుంది గుడిది. ఆ గోపురం దగ్గరికి అయితే పోతే మనం అక్కడి నుంచి అయితే మనము ఆ గుడికి పోయి అక్కడ దర్శనం అయితే చేసి పోదాము. ఇక్కడైతే మీరు చూస్తున్నారు, ఇక్కడ రథోత్సవం చేసేటప్పుడు అయితే ఈ రథాన్ని అయితే ఇక్కడ వాడతారు. ఇక్కడైతే ఇప్పుడు నిలబెట్టినారు కొత్తగా. ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అంటే ఇది చాలా పాత గుడి మాట. ఇప్పుడు ఊరు పండుగ నడిచే దాని వల్ల ఇప్పుడు మొత్తము రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మనము ఇన్సైడ్ అయితే వెళ్తాము. ఇన్సైడ్ అయితే మనకి కొన్ని చోట్ల అయితే కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. అయినంత ఎంత వీలైతుందో అంత మాత్రమే మీకు చూపిస్తాను. ఇక్కడైతే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ హోమము పూజలు అయితే ఇక్కడ చేస్తారు. ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకుందాము. నాకు ఇన్సైడ్ అయితే కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. అందువల్ల మీకు బయట నుంచేనే మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడి నుంచేనే మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇన్సైడ్ లో అయినంత మీకు దర్శనం చేసేదానికైతే నేను కెమెరాస్ అయితే తీసుకొని వెళ్తా ఉన్నాను ధైర్యం చేసి. మీకు లోగా అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నాను చూడండి. నరసింహస్వామి అయితే లోగా కనపడతా ఉంది మీకు. నాకు ఇన్సైడ్ మైన్ గర్భగుడికి అయితే నాకు కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. అందువల్ల నేను బయట నుంచి జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను. ఇక్కడైతే చూడొచ్చు వెంకటరమణ స్వామి దేవుడు అయితే ఇక్కడ ఉంది, దర్శనం చేసుకోండి. ఇప్పుడు నేను కొండ మీద అయితే పోతా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచినే మనకి ఆ గుడి పక్కనే ఒక రోడ్ అయితే ఉంది. అటు నుంచి దారి పట్టుకొని మనము కొండ మీదకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి కొండ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అంతా కొండ పైకి ఎక్కాల్సి పడుతుంది. ఇది కొండ దగ్గర మాత్రమే ఎంట్రన్స్ ఇక్కడ ఉండేది. ఒక షాప్ అయితే ఉంది. మనకి ఏదైనా వాటర్ బాటిల్స్, తినేదా స్నాక్స్ ఏమైనా కావాలంటే తీసుకొని ఇక్కడ నుంచి మనము పైకి అయితే ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కాల్సి పడుతుంది.
ఆల్మోస్ట్ సగం అయితే ఇప్పుడు నేను కొండైతే ఎక్కేసి పైకి వచ్చినాను. ఇక్కడ చూడొచ్చు చాలా చిన్న చిన్న పిల్లోళ్ళు అయితే కూడాను కొండెక్కి వాళ్ళు ఆల్రెడీ దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ పైన అయితే మీకు గుడి కనపడుతుంది చూడండి. అక్కడ నరసింహస్వామి గుడి అయితే అక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది అయితే ఫ్యామిలీస్, బ్యాచిలర్స్, కొంతమంది లవర్స్ అంతా వచ్చి ఇక్కడ కొండ మీద అయితే కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని దాని తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిపోతారు. 6 గంటల వరకు ఇక్కడ గుడి అనేది ఓపెన్ గా ఉంటుంది. కానీ మనుషులైతే ఇక్కడ స్నాన పొద్దు అయితే ఒక 8:00, 9:00 కూడా ఇక్కడే కూర్చొని ఉంటారు. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ హాయిగా చల్లగా గాలి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. చాలా పొద్దు అయితే ఇక్కడ కూర్చోవచ్చు. గుడి అయితే 7 కంతా మనకి ఇక్కడ క్లోజ్ అయితే చేస్తుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, చాలా మంది అయితే లవర్స్లు, ఫ్యామిలీలు అంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఇక్కడ ఉంది. కొండ మీద ఉండేది. ప్రతి ఒక్క చోటు మనకి చూసేదైతే నరసింహస్వామి దేవుడు కొండ మీదే ఉంటాడు ఎప్పుడును. వేరే ఎక్కడ మనకి కింద గుడిలో అయితే మనకి ఎక్కడ చాలా రేరు కనపడేది. ఇప్పుడు గుడిలోకి అయితే పై మనము దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ కూడా మనకి కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. అయినా ఎంత అవుతుందో అంత మాత్రమే మీకైతే నేను వీడియో అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇన్సైడ్ లో అయితే మీకు నరసింహస్వామి దేవుడు అయితే మీకు ఇన్సైడ్ లో కనపడుతుంది. ఇక్కడైతే దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆ గుడి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చినాను. ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని. సాయంత్రము సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 6:00, 6:30 అయితా ఉంది. సో ఈ టైంలో అయితే చూస్తే వ్యూ మంచిగా ఉంది. చల్లగా గాలి కూడా బాగుంది. మీకు చూపిస్తా ఉన్నాను. కింద అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక్కడ గుడి ఉండేది, మీకు దర్శనం అయితే చేసుకో ఉంటారు. ఇక్కడైతే ఫ్యామిలీలంతా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అనేది చేసుకుంటారు. మంచి నేచర్గా ఇక్కడ మంచి గాలి అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా. ఇక్కడ కాసేపు కూర్చొని మనము ధ్యానం అయితే చేసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోతే మనకి చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అంటే వ్యూ బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ అయితే మీరు చూస్తున్నారు. నాకైతే ఒక్క సెకండ్ మైండ్. నా వీడియో మీరు అందరూ చూశారు కదా. ఇంత పెద్ద కొండ పైన ఇప్పుడు నేను నిలుచుకున్నాను. ఇక్కడ ఈ కొండ మీద నిలుచుకుంటే ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూపించినాను. ఇక్కడ మొత్తం సర్కల్ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు మొత్తం అడవే ఇక్కడ ఉండేది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. అక్కడ కింద మనకి వెంకటస్వామి దేవుడు ఉన్నాడు. అక్కడైతే దర్శనం చేసుకోండి. ఇక్కడైతే మనకి పైకి నరసింహస్వామి దేవుడు ఉంది.